శిశువులు చాలా బలవర్ధకంగా, ఆరోగ్యంగా వాళ్ళు ఎదగాలి అని అంటే తల్లులు వారి విషయంలోని ఎటువంటి నియమాలను పాటించాలి? మొట్టమొదటిది, శిశువు నిద్రించే సమయంలో ఆ శిశువుకు తన వీపు చూపకుండా తల్లి నిద్రించాలి. పిల్లవాడు నిద్రించాడు, తల్లి అటువైపు తిరిగి నిద్రిస్తుంది, ఇది దోషం. ఆ శిశువుకు తెలుస్తుంది. అలాగే ఆ శిశువుకు స్నానం చేయిస్తున్నా, బట్టలు వేస్తున్నా, ఆహారం పెడుతున్నా, ఏ విధమైన సపర్య చేస్తున్నా కూడా ఆ తల్లి మనస్సులో దైవ ఆలోచన మాత్రమే ఉండాలి. ఈ పిల్లవాడు పరమాత్ముడికి ప్రతీక అన్న ఊహ ఉండాలి. శివకవిత్రయంలో బసవ పురాణాన్ని అందించాడు ఒక మహానుభావుడు. పండితారాధ్య చరిత్రం కూడా అందించాడు ఆ మహానుభావుడు. ఆ బసవ పురాణంలో బెజ్జ మహాదేవి కథ అనే ఒక కథ ఉంది. నన్నచోడు అందించిన ఈ వృత్తాంతం ఎంత అందంగా ఉంటుంది అంటే, తల్లి శిశువు ఆవిడకు లభించాడు. బెజ్జ మహాదేవి తనకు దొరికిన ఆ శిశువును శివుడికి ప్రతీకగా భావన చేసి పెంచుకున్నది. తనకు తోచినట్లుగా స్నానం పోసింది, ఈశ్వరా అని పేరు పెట్టుకున్నది. తనకు తోచినట్లుగా ఆ చిన్నారి శిశువుకు కంటికి కాటుక అద్దింది. తనకు కనిపించే శిశువుకు 3 కన్నులు ఉంటాయి, ఈ పిల్లవాడికి 2 కన్నులే కనుక మధ్యలో కూడా కన్ను వలె ఆ కంటుక కాటికతో ఒక నేత్రం వలె అలదింది. తనకు తోచిన పదార్థాలు తెచ్చిపెట్టింది. ఆ శిశువు ఏడుస్తూ ఉంటే భుజాన వేసుకొని, ఏ పదార్థం తిన్నాడో మా శిశువు, మా శివయ్య, కడుపు ఉబ్బిందా ఏమి అంటూ బాధపడింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మనం బెజ్జ మహాదేవి అనే ఈ కథలో చూడవచ్చు. అదేదో పూర్వకాలం 1000 ఏళ్ల కింద కథ అంటారా? ఈనాటి ఆధునిక మహాకవి జాషువా గారు కూడా శిశువు అన్న పేరిట ఒక ఖండిక అందించాడు. బొటనవేల ముల్లోకముల చూచి ఆనందపడు నోరు లేని యోగి. ఊయలలో తల్లి అందించిన ఆ పదార్థం ఏదో తిన్న ఆ శిశువు చిరునవ్వులు చిందిస్తూ ఉంటే, నోట వేలు వేసుకున్నాడా, ఇక వీడికి పూర్ణ ఆయుర్దాయం 100 ఏళ్ల కాలం. తల్లి ఆ ఉగ్గు పెట్టిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అనాలి. అలాగే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటూ శిశువుకు స్నానం చేయించిన అనంతరం చిట్ట చివరి చెంబు నీరు ఆ శిశువు చుట్టూరా పోసి వీపులో చరచి, నీకు భద్రం, శ్రీరాముడి రక్ష భద్రం అంటూ చెప్పాలి. శిశువును తన వెంట పెట్టుకోవాలి. వేలు విడవకుండా వెంట నడిపించాలి. నిద్రలో కలలో కూడా ఉలిక్కి పడిన ఆ శిశువు వెదుక్కునేది తల్లిని కనుక తల్లి నిజం. పరోక్షంగా కూడా తల్లి కుమారుడిపైన ఆగ్రహం ప్రకటించకూడదు. తండ్రి అనే మాటలు అవుతాయో కావో కానీ తల్లి అనే మాట ఖచ్చితంగా అవుతుంది. కనుకనే ప్రాచీనులు మనకు సత్యభామాదేవికి నరకుడిపైన కోపం వచ్చింది అన్న వృత్తాంతాన్ని సూచించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఈ ధర్మం చెప్పడం కోసమే జగద్గురువులు ఆదిశంకరుల వారు సన్యాస ధర్మంలో ఉన్నప్పటికీ తన తల్లి భౌతికమైన దేహత్యాగం చేస్తే సన్యాసి చేయకూడని ధర్మం అన్నప్పటికీ తాను చేసి చూపించాడు. తల్లికి సంబంధించిన అంత్యేష్టి కర్మను తానే చేశాడు. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. జగద్గురుల వారు అనుసరించిన ఈ మార్గం మనకు తప్పక అనుసరణీయం. కాబట్టే తల్లి నిజం. తల్లి పాటించవలసిన విధులలో పిల్లవాడికి ఎప్పుడూ మోము చూపిస్తూ ఉండాలి, వీపు చూపకూడదు. రక్షగా తానే ఉండాలి. చిన్న కోడి పిల్లను చూస్తే తెలుస్తుంది ఈ విషయం మనకు. పిల్లకోడి అలా తిరుగుతూ ఉంటే తల్లి కోడి తన మానాన తాను ఎక్కడో ఉంటుంది. కానీ ఎక్కడో చెవులకు వినిపించే ఏ డేగరెక్కల చప్పుడు ధ్వని సవ్వడి వినిపించినా ఒక్కసారి పరిగెత్తుకు వస్తుంది. తన రెక్కల కింద పిల్లకోళ్లను దాచుకొని యుద్ధానికి సిద్ధమవుతుంది. మనం జాషువా కవి లేదా బసవ పురాణం వృత్తాంతం ఎందుకు? లోకంలో ఉండే పశుపక్షి జాతిని చూచినా చాలు కదా. తల్లి బాధ్యత ఇంత గొప్పది.